అందుకనే దావీదుని ఏమన్నాడంటే దేవుడు నా హృదయానుసారమైన వ్యక్తి అన్నాడు. ఆమెన్. ఎంత మంచి స్టేట్మెంట్ అండి. దావీదును నా హృదయానుసారమైన అన్నాడు. అంటే దేవుని హృదయాన్ని ఎరిగి మనం పని చేయాలి. అర్థమైందా? మనుషుల హృదయాలు ఎరిగి పని చేయడం కాదు, దేవుని హృదయాన్ని ఎరిగి మనం పని చేయాలి. మనిషి ఉంటే ఒకలా పని చేస్తాం, మనిషి లేకపోతే ఒకలా పని చేస్తాం మనం కదా. యజమాని ఉంటే ఒకలాగా ఉంటాం, యజమాని లేకపోతే ఒకలాగా ఉంటాం. నాయకుడు ఉంటే ఒకలాగా ఉంటాం, నాయకుడు లేనప్పుడు ఒకలాగా ఉంటాం. మా బైబిల్ కాలేజీలో మా సార్ వచ్చేటప్పటికి అందరూ ఎలక్ట్ అయిపోయి తగ్గ చేసేసేవారు పని. ఆయన చూస్తున్నప్పుడు ఆయన ఉంటే చాలు, ఎవడు ఖాళీగా ఉండేవాడు కాదు. కానీ నాకు ఒక అలవాటు ఉండేది, అవి ఉన్నా లేకపోయినా నాకు ఏదైనా పని అప్పగిస్తే నమ్మకంగా నా పని నేను చేసుకుంటూ ఉండేవాడిని. కానీ కొంతమంది ఓవరాక్షన్ చేసేసేవారండి. ఆయన ఉన్నప్పుడు చాలా చాలా ఎక్కువ చేసేసేవారు. వంగొంగి దొల్లేసి ఆయనకి కారు వేసుకుని గేటు దాటి మరలా సాయంత్రం వరకు రాడు అని కానీ అర్థమైతే ఇంకా ఆడే రాజు ఆడే బొట్టు అన్నట్టు అలా మారి కొంతమంది ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఎవరి హృదయాన్ని గెలవాలి మనము? దేవుని హృదయాన్ని. అందుకని దావీదును దేవుడిచ్చిన మంచి స్టేట్మెంటు, దావీదు నా హృదయానుసారమైన మనుష్యుడు. ఆమెన్. యేషేబుని అంటాడు. ఏమండి, ఫరో స్టేట్మెంట్ ఇస్తాడు యేషేబుని గురించి, ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుడిని మనము కనుగొనగలమా? ఆమెన్. దేవుడు అలాంటి అద్భుతమైన సాక్ష్యాలు కొంతమంది భక్తులు పొందుకున్నారు. అందుకని వారు చరిత్రలో నిలిచిపోయారు. చాలామంది చరిత్ర హీనులైపోయిన వారు ఉన్నారు. కనుక మనం దేవుని హృదయాన్ని ఎరిగి పని తలపెట్టాలి. దేవుని హృదయాన్ని ఎరిగి మనం పని చేయాలి. మనిషి ఉన్నప్పుడు మనిషి లేనప్పుడు మనకు అలాంటి వ్యవహారాలు ఏమనకూడదు. మనిషి ఉంటే ఒకలాగా, మనిషి లేకపోతే ఒకలాగా చేసే పరిస్థితి మనకు ఉండకూడదు. ఏమంటే దేవుడు ఎప్పుడు ఉంటాడు కదా. నిత్యమును ఆకాశము నుండి దేవుడు ఏం చేస్తాడు? నరులను పరిశీలన చేస్తున్నాడంట. పరిశోధన అందరినీ పరిశోధన చేస్తున్నప్పుడు ఎవరైతే దేవుని పరిశోధనలో నిలుస్తామో, దేవుని పరిశోధనలో ఎవరైతే నిలుస్తామో వారే మొదటి ఫలము పొందుకుంటారు. వాక్యాలకు వెళ్దాం. ఇదని మందు కీర్తనల గ్రంథంలో, నా సెలదీశవా, కీర్తనల గ్రంథంలో నుండి మనము యాత్ర కీర్తనలు ధ్యానం వస్తూ ఉన్నాం. ఈ రోజున 4వ కీర్తనలో, యాత్ర కీర్తనలో 4వ కీర్తన. యాత్ర కీర్తనలో ఎన్నోది? 4వ కీర్తన. అంటే ఎన్నో కీర్తన? నోరులు అందరికి ఉన్నాయా? ఎన్నో కీర్తన? 123వ కీర్తన. ఆమేన్. 123వ కీర్తన చాలా ప్రశస్తమైన కీర్తన. ఈ కీర్తనకి ఒక టైటిల్ ఏంటంటే, దేవుని తట్టు మనము ఎలా చూడాలో నేర్పించే కీర్తన. ఆమేన్ చెప్పండి. దేవుని తట్టు మనం ఎలా చూడాలో నేర్పించే కీర్తన. ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ కీర్తనలో? ఎలా చూసి చెప్పండి. 4. ఎలా కాదు, నోటితో చెప్పండి. ఎన్ని ఉన్నాయి? 4 వచనాలు, అంతే కదా. చెప్పండి. 4 వచనాలు. మొదటి వచనం నా వైపు చూసి చెప్పాలి. మొదటి వచనం చెప్పండి. నా వైపు మొదటి నా వైపు. నీ తట్టు ఆకాశమందు. ఆగండి, మీరు ఆగండి. ఈ ఆకాశమందు ఈయన వాడు ఎవరు, మన కోటపాటు ఆశీర్వాదం గారు, వాడు చాలా బాగుంటుంది. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు నా కనులు నేనెత్తుచున్నాను. చాలా బాగుంటుంది. ఇంకా రాగకుంటూ మర్చిపోయినట్టున్నాను. దాసుడు కన్నులు యజమానుడు చేతి తట్టు చూసినట్లుగా, దాసి కనులు తన యజమానిరాలు చేతి తట్టు చూసినట్లుగా
మన దేవుడైన యెహోవా ఇది మొదలుకొని మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఎవరి తట్టు? ఆయన తట్టు. ఎవరి తట్టు? ఆయన తట్టు. ఎవరి తట్టు? ఆయన తట్టు అనండి. ఎవరి తట్టు? ఆయన అంటే దేవుడు. ఆమేన్. ఆయన ఎక్కడుంటాడు? ఆకాశమందు ఆయన ఆసీనుడై ఉంటాడు. మనము ఎవరి తట్టు చూడాలి అంటే దేవుని తట్టు చూడాలి. ఆ కింద 3వ వచనం, యెహోవా మేము అధికంగా తిరస్కారము పాలైతిమి. అహంకారుల యొక్క నింద. చెప్పు. అహంకారుల యొక్క నింద, గర్విష్ఠుల యొక్క తిరస్కారమును మా మీదకి అధికముగా కొంచెముగా వస్తున్నాయి. కింద మమ్మను కరుణించు వరకు మమ్మను కరుణించుము. ఎవరు కరుణించాలి? ఎన్ని వచనాలు ఉన్నాయి కీర్తనలో? 4 వచనాలు ఉన్నాయి. 4 వచనాల్లో మన జీవిత తలరాతను మార్చేసే విషయాలు ఇందులో ఉన్నాయి అర్థం చేసుకుంటే. ఆమెన్, ఆమెన్. మొదటి వచనాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. మొదటి వచనం చూస్తే, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కనులెత్తుచున్నాను. నీ తట్టు నా కనులు. ఎక్కడ ఆసీనుడై ఉన్నాడంట ఆయన? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు. భూమి ఆయన మన దేవుడైన యెహోవా ఆకాశమందు ఉన్నాడు. ఆయన పాదములు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. మనం ఎక్కడ ఉన్నాం? ఆయన పాదాల దగ్గర కూర్చున్నాం. యేసయ్య పాదాల దగ్గర మరియమ్మ ఏం చేస్తుందంటే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే మాటలన్నీ అమ్మా పడిపోతాం. ఆయన చెప్పే మాటలన్నీ ఏం చేస్తా ఉంది? వింటా ఉంది. మార్త అయితే ఇంకా ఆవిడకి ఎప్పుడు పెంట పని అంటే లోపల పని. దేవుని పని కంటే మనకి ఏ పని ఎక్కువైపోద్ది? పెంట పని. ఏమ్మా రాలేదంటే పనులు అవ్వలేదు. ఏ పని అవి? పెంట పనులు. వంట అవ్వలేదు, అది కూడా పెంట పనే. ఏ పనులకు ప్రాధాన్యత ఇస్తాం మనం? దేవుడు సాక్షాత్తు ఆకాశమందు ఆసీనుడైన వాడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటే మనం ఎంత ఎలక్ట్గా ఉండాలి, ఎంత ఆసక్తి చూపాలి. ఆ పరమతండ్రి మాటలు వినే ధన్యత మనకు దక్కింది. ఆ అవకాశం మరలా రాకపోవచ్చు. వంట ఇయ్యాలి కాకపోతే కొంచెం పని వండుకోవచ్చు. లేకపోతే ఈ పూటకు మానేసినా తినేసి వచ్చారా? మీ ఉపాసం ఉండి వచ్చారా? నొక్కేశారా? ఏమ్మా తినేసి వచ్చారా? ఈరోజు ఏ కూటం ఇది? ఉపాస కూటం. ఉపాస కూటంలోని అందరూ ఉపాసం ఉండాలి అంటుందో కాబట్టి, కానీ ఉపాసం ఉండరు. ఉపాస కూటంలో ఏం చేయాలి మనం? ఈరోజు మన దేవునితో గడిపేద్దాను. స్తోత్రం కలిని గాక. దేవునికి స్తోత్రం కలిని గాక. ఏమండి, వంట ఈ గంట కాకపోతే మరో గంట చేసుకోవచ్చు. పనులు ఇప్పుడు కాకపోతే మరలానే చేసుకోవచ్చు. ఒకవేళ ఈరోజు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు. అంతట్లో జీవితం ఏం పోదు కదా. ఏమండి, మనల్ని ఆయన దాటిపోతే ఆ విషయాలు మనం ఎలా నేర్చుకోగలం? మనం ఆయన్ని దాటి వెళ్ళిపోతే. అందుకని దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని ఏం చేస్తున్నాడు? ఆయన కేకలు వేసి ప్రభువుని కరుణించమని అడుగుతున్నాడు. ఆయన దాటి వెళ్ళిపోతే పరిస్థితులు అయోమయం అయిపోతాయి. మరలా ఎరుకో పట్టణం ఆయన వస్తాడని గ్యారంటీ ఏమీ లేదు. ఒకవేళ దాటి వెళ్ళిపోతే జీవితాంతం గుడ్డివాడిగా ఉండిపోలేమో. అందుకని ఆయన దాటి వెళ్ళిపోకుండా దేవుని సన్నిధానంలో మన జీవితాలు గడపడం కొరకు ఏమండి ఆయన మరియమ్మ ఏం చేస్తూ ఉందంటే ఆయన పాదాల దగ్గర కూర్చుని కనిపెట్టి నేర్చుకుంటా ఉంది. మార్తా
నీవు అనేకమైన పనులు కల్పించుకున్నావన్నాడు ఆయన. మరియమ్మ అయితే ఏం చేసింది? ఉత్తమమైనది ఎంచుకుంది. అందరూ మరియమ్మ పేరెట్టేసుకుంటారు. ఇంకా అక్కడి నుంచి మరియమ్మని పొగిడాడు కదా, మరియమ్మని పొగిడాడు కదా. ఆ మరియమ్మని మంచిది అన్నాడు, మరి ఈ మరియమ్మని మంచిది అన్నాడు ఆయన? అన్నాడా? మార్తమ్మ పేరు చాలామంది పెట్టుకోరు. ఆ మార్తమ్మని తిట్టాడు, ఈ మార్తమ్మని తిట్టాడు ఆయన. ఏమండి, కొంతమంది భక్తులు ఉన్నారనుకోండి, ఆ పేర్లు వెంటనే మనం ఏం చేసుకుంటాం, పెట్టుకోవద్దు అని అంటలేదు. పెట్టుకున్న వాళ్ళని అలా అన్నాడని మీరు అనుకున్నారు కనుక ఈ రోజున ఒక ఊరిలో ఎదిగితే ఎంతమంది మరియమ్మలు ఉంటారు? ఏమండి, మా ఇంట్లో మా అక్క పేరు మరియమ్మ. ఆమె చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పరా? కనుక మనం ఏం చేసుకుంటాం, ఆ పేరు ఉందంటే ఆ పేరు తెచ్చుకుని మనం తగిలించుకోవాలి, లేకపోతే మనకి ఎట్టుకోవాలి, మన కుటుంబంలో ఉండాలి. అంటే ఆ పేరుకి వీళ్ళు ఏమన్నట్టు, పేరుకే వన్నె తెచ్చిన స్త్రీలు. ఒక పేరు ఎట్టామంటే ఆ పేరు మరుపు రాకుండా, ఆ పేరు మరువబడకుండా ఆ పేరుకి ఏం తీసుకొచ్చారంటే ఘనతను తీసుకొచ్చారు. స్తోత్రం కలిగిన గాక. మరి ఏం చేసింది? ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, ఉత్తమమైన జీవితం. అందుకనే ఉత్తమరాలు. మరి చాలా ఉత్తమరాలు ఎందుకయింది? దేవుని పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుంది. మనము దేవుని పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవాలి. సలహాలు ఇవ్వడం అంటే మనకి ఇష్టం, చెప్పడం అంటే మనకి ఇష్టం. ఏమంటే అనేక రకమైన విభేదాలు, మాటలు రావడం చేయడం అంటే మనకి ఇష్టం. కానీ నేర్చుకునే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. ఈరోజు నేను పాయికరావుపేట వెళ్ళింది దేవుని వాక్యం చెప్పడం కాదు, దేవుని వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళాను. ఆమె చెప్పండి, అంత దూరం వెళ్ళాలి నేర్చుకోవడానికి. ఒక మంచి దైవజనుడు వస్తున్నాడు అక్కడికి, ఆయన వాక్యం వినాలి. ఆత్మాభిషేకంతో కూడిన వాక్యం అంటే ఆత్మలో బలపడతామని చెప్పి అక్కడికి వెళ్ళి వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళాం. ఖర్చులన్నీ ఎవరై? నాయే ఖర్చులు. ఎవరో అక్కడ ఏమి మళ్ళీ దారి ఛార్జీలు రానుబోను. ఈరోజు బాగ్రాఫీటీలో బాగానే పని అయింది, మా ఫాస్ట్ గారు కనుక్కున్నావు కాక. ఖర్చులన్నీ మాయ. దేవుని స్తోత్రం కలిగాక. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. కనుక దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి. నేర్చుకునే అనుభవం ఉండాలి. నేర్చుకునే అనుభవాలు ఉంటే ఆత్మీయతలో మనం బలపడతాం, ఆత్మాభిషేకం మనం పొందుకుంటాం, దేవుని ఆత్మ చేత మనము నింపబడతాం, దేవుని చేత మనము పొగడబడతాం. మరి అయితే ఏం చేసింది? ఉత్తమమైన దాన్ని ఎంచుకుందంటండి. ఉత్తమురాలని పేరు పొందుకుంది, దేవుని చేత మెప్పు పొందుకుంది. ఈ రోజున చరిత్రలో ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. కనుక మనము దేవుని పాదాల దగ్గర కూర్చుని ఏం చేయగలగాలి? మన దేవుడు ఆకాశమందు ఏం చేస్తున్నాడు? ఆసీనుడై ఉన్నాడు. నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దేవుని తట్టు. ఎవరి తట్టు? దేవుని తట్టు. అందరూ వినాలి, అందరు ఇటు చూడాలి. ఎవరి తట్టు అమ్మా? దేవుని తట్టు మనము కన్నులు ఎత్తాలి. దేవుని తట్టు మన కనులెత్తాలి. ఈ కీర్తన మీకు 120 కీర్తన మొదటిలో మీకు చెప్పడం జరిగింది. పై అనుభవం నేర్పించే కీర్తనలు ఈ 15 కీర్తనలు కూడా ఎక్కిపోవుట. దానికి మూలవచనంలో 122వ వచనంలో మీకు చూపించడం జరిగింది కదా. ఎక్కిపోవుట. వారి గోత్రములన్నీ, యెహోవా గోత్రములన్నీ అక్కడికి ఎక్కి వెళ్ళును. అంటే ఈ కీర్తనలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి? ఎక్కి వెళ్ళే అనుభవం. మనం ఎక్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కెళ్ళి ఒక ఎత్తైన కొండ అనుభవానికి మనం వెళ్ళాలి. ఒక ఎత్తైన పర్వతపు అనుభవానికి వెళ్ళాలి. మనము కింద చూసే అనుభవంలో మనం ఉండకూడదు. ఒకడు యెరూషలేము నుండి
ఎరుకోకు దిగి వెళ్ళిపోతున్నాడు అంటండి. దిగి వెళ్ళే అనుభవంలో ఉండకూడదు, మనం ఎక్కే అనుభవం ఉండాలా, దిగే అనుభవం ఉండాలా. ఎక్కాలి, ఒక మెట్టుకు ఒక మెట్టు, ఒక మెట్టుకు ఒక మెట్టు, మెట్టులా ఎక్కుతూనే ఉండాలి. ఆమేన్. ఇప్పుడు ఎన్ని మెట్లు ఎక్కువ క్రైస్తత్వంలో? మొదటి మెట్టు ఏది అని చెప్పాను? అందరూ చెప్పండి, మొదటి మెట్టు ఏదని చెప్పాను? విశ్వాస జీవితంలో మొదటి మెట్టు చెప్పడానికి ఇష్టపడతలేదు. విశ్వాస జీవితంలో మొదటి మెట్టు ఎక్కారా? మెట్టు ఎక్కారా? ఎక్కారా? మొదటి మెట్టు ఎక్కారా? ఒకసారి ఎక్కి ఒకసారి పడిపోయి, ఒకసారి ఎక్కి ఒకసారి పడిపోతున్నారా? ఎక్కినప్పుడు అక్కడ నిలబడిపోవాలి, పడిపోకూడదు కదా అమ్మా. హలో, ఎక్కినప్పుడు నిలబడిపోవాలి అక్కడ. అప్పుడు ఒక మెట్టు కంప్లీట్ అవుద్ది. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఆ మెట్టు నుండి ఇంకొక మెట్టు, ఇంకొక స్టెప్, స్టెప్ బై స్టెప్గా ఒక మెట్టు, ఒక మెట్టు మీదే ఉండి అప్పుడప్పుడు ఒకసారికి మరలా పడిపోయి ఇలాగ ఇక మరి ఎప్పటికెక్కుతావు ఈ మెట్లన్నీ? 100 మెట్లు ఉన్నాయి, 100 మెట్లు ఉన్నాయి. 100 మెట్లు కంప్లీట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 100 సంవత్సరాలు బ్రతుకుతావా? ఎప్పటి వరకు మనము ఉంటామో తెలియదు. ఏమండి, బాప్తిసం ఇచ్చే యోహాను 30 సంవత్సరాలు అతను యవ్వన కాలం వరకు జీవించి 30వ ఏట సేవను ప్రారంభించి 6 నెలలు పరిచర్య చేశాడు. అర్థమైందా? మొత్తం టోటల్గా అతని వయసు ఎంత? మరణ సమయానికి 30 సంవత్సరాల 6 నెలలు. 6 నెలలు అతని చరిత్ర క్లోజ్ అయిపోయింది. 6 నెలలు పరిచర్యలో అతని చరిత్ర క్లోజ్ అయిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బాప్తిసం ఇచ్చే యోహాను గారి గురించి. స్త్రీలు కన్న వారిలో ఇతని వంటి వారిని చూడలేదు, ఇక చూడబోను అన్నాడు. స్తోత్రం కలుగుగాక. స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అన్నాడు. మరి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 100 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. 6 నెలలు అంటే 30 సంవత్సరాలు 6 నెలలు జీవించాడు. 6 నెలలు అతని సేవ అనుభవం 6 నెలలు. మరి ఇంతలోనే అంత గొప్ప పరిచర్య ఎలా చేశాడు? అతను దేవుని ఆరాధించట్లో, దేవుని గురించి చెప్పట్లో, దేవుని కొరకు జీవించట్లో నిండు మనసుతో ప్రభు సన్నిధానంలో నిలబడినవాడు. ఏమాత్రము ఏ విషయంలో కూడా రాజీ పడినవాడు. పాపాన్ని గద్దించట్లో రాజును కూడా వదలనివాడు. స్తోత్రం కలుగుగాక. హేరోదు రాజును వదిలాడైనా హేరోదు రాజుతో అన్నాడు, రాజా నువ్వు చేస్తుంది తప్పు అన్నాడు. అంతే. ఒక రాజు అయి ఉండి ప్రజలకి నీతిని నేర్పించేవాడు అయి ఉండి, న్యాయం నువ్వు నేర్పించవలసిన వాడవై ఉండి నీవే అడ్డదారిని వెళ్ళిపోతే నీ తర్వాత తరాలు ఏమవుతాయి? రాజా నువ్వు చేస్తుంది తప్పు, అది మానుకోవాలని రాజును సరాసరిగా వెళ్ళి రాజును ఏం చేశాడు? రాజుని గద్దించాడండి. అందుకని చరిత్రలో ఆయన ఏం చేశాడు? నిలిచిపోయాడు. మన ఊళ్ళో ప్రెసిడెంట్ వచ్చాడంటే మనం ఇదైపోతాం. వార్డ్ మెంబర్ వచ్చారంటే ఆ ఊళ్ళో పక్కకే ఆయన లెక్క చేయలేదని చాలా ఫీల్ అయిపోయాడు ఆయన. ఏమండి, చిన్న చిన్న అధికారులు ఉన్నారంటే అధికారులకే మనం బెండ్ అయిపోతాం కదా, అవునా కదా? ఏమండి, రాజుని సహితం కూడా లెక్క చేయనివాడు. అందుకని అతని అంతటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 25వ కీర్తన చూడండి, 15వ వచనము. 25వ కీర్తన 15వ వచనము. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే
తిరుగుచున్నది. ఎక్కడ మన కనుదృష్టి? ఆయన వైపు, పైకి. కిందకా పైకా? కొంతమంది నేల చెప్పులు చూసుకుంటారట. మా ఊళ్ళో ఒకడు ఉంటాడు, కాసేపు డైరెక్ట్ వెళ్ళినట్టు ఇలా చూస్తారు, ఇలా చూసుకుంటే అన్నీ అడుగు దొరుకుతాయి. ఒకసారి ఇంత ఇంత బంగారం దొరికిందండి, ఇంకదే పని. ఇక దొరికిన దగ్గర నుంచి బంగారం అంటే మెల్లగట్టి మంగళసూత్రం ఉంటుంది కదా, ఒకటి దొరికిందంటాడు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక నేల చూపులే. ఏమండి, కొంతమంది ఎక్కడ చూస్తారు? కింద. కొంతమంది భూ సంబంధమైన వాటి వైపు చూస్తారు. భూ సంబంధమైనవి, హలో, భూ సంబంధమైనవి చూస్తారు కొంతమంది. మనము పైకి చూడాలి. అందుకని ఫిలిప్పీ పత్రికలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది, చదవండి. అది ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. 3వ అధ్యాయం 1వ వచనము. ఆనందించుడి. అదే 3వ అధ్యాయం 1వ వచనం అదే ఉందమ్మా. 2వ వచనం కూడా చదవాలి. కొలస్సీ పత్రిక చదవండి. కొలస్సీ పత్రిక చదవమ్మా. అదే చదువు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలయనగా క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఈ మాట చాలా అద్భుతమైన మాట. అంటే ఇప్పుడు మీ మనసు, అమ్మ సహోదరి, ఎలా చూడు, మన మనసు ఎలా ఏటి మీద ఉంటుంది? నిజం చెప్పండి, అన్ని భూ సంబంధమైన పైన వాటి మీద ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? చచ్చాక ఎవరు చూసి వచ్చారు? బతుకున్నంతకాలమే ఇది చూస్తాం. ఏ మంచి చెడ్డ అని, అమ్మా, ఏ మంచి అయినా ఏ చెడ్డ అయినా బతుకున్నాం. చచ్చాక ఏంటంటే బతుకున్నంతకాలమే తినేయాలి. చచ్చాక ఏంటంటే చచ్చాక తింటావా? చచ్చాక ఏమనిపించగలం? అందుకని అనుభవించి రాజా అని ఏం చేయగలగాలి? అనుభవించాలి. అంతే కదా. అంటే భూ సంబంధమైన మన దృష్టి ఎప్పుడు భూ సంబంధమైనవి. అందుకని ఒకడు నా ప్రాణమా, ఎంత ఇష్టమో మనకి ఆ 3 అంటే. ఇంకంతే జీవితం. ఆ 3 ఉంటే అయిపోయింది, అంతే, పని అయిపోయినట్టే. నా ప్రాణమా, 2సారి వాయిస్ తగ్గిపోతేటి. నా ప్రాణమా, చెప్పనేమో సుఖమద్దా నీకు? తినవా? తిన్న తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ తాగాలి కదా. తిన్న తర్వాత తాగాల, తాగిన తర్వాత తినాలా? చాలా మంది తాగిన తర్వాత తింటారు. ఏం చెప్పమ్మా, ఏం చేయాలి? అంతే కదా. లేకపోతే గొంతులు దిగదు కిందకే. అది అరగడానికి కొంచెం ఇబ్బంది పడతామేమో మరి. కనుక తిన్న తర్వాత ఏం చేయాలి? నా ప్రాణమా, బాగా తిను, తర్వాత తాగు, తర్వాత సుఖించు. ఎవడు నిత్యన జీవితం? వాడెవడో అన్నాడండి ఆ మధ్య, చాలా అయింది, ఎప్పుడో చదివింది విన్నది. 1,000,000 విద్యలు అంతే బతుకు. 1,000,000 విద్యలు చెప్పండి. నవ్వుతున్నారేంటి మీరు? నన్ను జోకేసానా?
మరి నేను సామెత చెప్పాను. కోటి విద్యలు అంతే బతుకు. ఇంకెన్నున్నా ఏమండి, జీవితం అంతా దేని కొరకు బ్రతుకుతున్న? భూ సంబంధమైన వాటిపైన చూస్తున్నా. వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. భూ సంబంధమైన వాటిపైన చూస్తున్నాం. మీరు పైనున్న వాటినే చూడండి, వెతకండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు దృష్టి పెట్టద్దు. కానీ మన దృష్టి అంతా భూ సంబంధమైన ఇవే చూస్తాం. ఇక ఎంతసేపు ఇదే గొడవ, ఇక్కడ గొడవే. కానీ ఎప్పుడైనా అక్కడ గొడవ ఆలోచించావా? అక్కడ గొడవ అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలాగుంటుందో అది చిత్రపటం వేసుకోవాలి మనం. వర్ణించుకోవాలి మనం. దేవుని మహిమ సింహాసనాన్ని మనము కండ్లారా చూడగలగాలి. ఆయన సింహాసనం ఎదుట గాజు వంటి సముద్రం ఒకటి ఉందంటండి. పైన ఇంద్రధనుసు, గాజు వంటి సింహాసనం, గాజు వంటి సముద్రం ఎదుర ఇంద్రధనుసు ఏమో ఆ గాజు వంటి సముద్రం మీద పడడం, ఈ కిరణాలు మరలా సింహాసనం మీద పడడం. ఏమండి, అక్కడ 24 పెద్దలు, కోట్ల దూతలు సమూహములు ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక రాత్రి పగళ్ళు ప్రభువుని ఆరాధించడము. అక్కడ ఏ సూర్యుని కాంతి అవసరం లేదటండి. ప్రభువే వారి మీద ప్రకాశిస్తాడు. స్తోత్రం కలుగుగాక. ప్రభువే వారి మీద ప్రకాశిస్తాడు. ప్రభువే వారి మీద ప్రకాశిస్తాడు. అక్కడ ఏడుపు కానీ, ఏ విధమైన దుఃఖము కానీ, కన్నీరు కానీ, ఏ వడదెబ్బ కానీ ఉండదు. ఎవడు అక్కడ మన కన్నులను ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. స్తోత్రం కలుగుగాక. ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడ్డట్టు ఒకవేళ కనబడకపోతే ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు అనుకున్నారు? అగ్ని ఎక్కడ? అగ్ని గంధకములో పడవేయబడతారు. కనుక మనము ఆ పైనున్న వాటిని చూడాలి. పైనున్న వాటిని చూడకపోతే మనకేమర్థం అవుతాయి? ఏదైనా ఒక వస్తువును చూస్తే కదా అది బాగుందో లేదో మనం తెలుసుకుంటాం. బాగుందా? మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఒక ప్రదేశం వెళ్ళాలంటే బాగున్నది అనుకుంటేనే కదా వెళ్తాం. ఏమంటే మనం చూడాలి. ఎలా చూడాలి? మనము ఆత్మీయ నేత్రాలతో చూడాలి. వాక్యము ద్వారా దేవుని సన్నిధానంలో ఆ పైన ఏముందో మనము వెతకగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు భూ సంబంధమైన వాటిని చూడద్దు ఈ రోజు నుంచి. భూ సంబంధమైన వాటిని చూడదు. ఎప్పుడు చూసినా ఏం చూడాలి అంటే పరలోక సంబంధమైనవే చూడాలి. పరలోక సంబంధమైన విషయాలే మనం మాట్లాడుకోవాలి. అర్థమైందా? ఎప్పుడైనా అడిగారు, అయ్యే దేవుని రాజ్యం ఎలాగుంటుందండి అని అడిగారు ఎప్పుడైనా? అడగరు. దేవుని రాజ్యం ఎలాగుంటుందండి, నిజంగా నేను వెళ్తానంటారండి, మనం వెళ్తావా అని ఎప్పుడైనా అడిగితేరేమనుకున్నాను. అప్పుడు ఏమంటాను నేను? నువ్వు ఎలాగెళ్తావమ్మా, నువ్వు ఎందుకు వెళ్తావు, ఏం చేసేవని వెళ్తావు నువ్వు? మొన్న సంవత్సరం చేశాను కదండి, మరి ఆ సంవత్సరం చేశాను, ఈ సంవత్సరం చేశాను, ఎలాగుంటున్నానో మీకు తెలీదా? నా గురించి అడగండి ఒకవేళ కావాలితే. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలో వాళ్ళు అడిగితే మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఏమండి, స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. మరొకసారి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ మనం అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మనకి సమాధానం దొరకపోతే ప్రార్థనలో గదిలోకి వెళ్ళి ఆ మహిమ కలిగిన దేవుని రాజ్య గురించి మనము ప్రభు సన్నిధానంలో అడిగితే ఆయన పరలోకాన్ని తెరిచేస్తాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. అంతటా నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నదన్నాడు. పరలోకములో ఒక తలుపు తెరవబడి, ఆ తలుపు తెరిచిన తర్వాత ఒక స్వరం ఇక్కడికి ఎక్కురమ్ము అని యోహాను భక్తుడితో మాట్లాడతామా,
యోహాను భక్తుడితో ఇక్కడికి ఎక్కి రమ్ము అనే ఒక స్వరము. తలుపు తెరబడిన తర్వాత మరి లోపల ఏమిటో చూస్తామా చూడమా? తలుపు తీసిన తర్వాత లోపలికి వెళ్ళాడు. పరలోకం యొక్క మహిమనంతా యోహాను గారు చూసి దాన్ని ప్రకటన గ్రంథంగా వ్రాసి ఈరోజు మనందరికీ అందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశమందు ఆశీనుడైన ఉన్నవాడు, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఈ రోజున మనం అందరము దేవుని తట్టు మన కన్నులు ఎత్తాలి. దేవుని తట్టు చూడాలి. దేవుని యొక్క మహిమను చూడాలి. ఆయన రాజ్యాన్ని చూడాలి. ఏమండి, ఇదిగో యాకోబు ఆయన పడుకున్నప్పుడు ఆయనకు ఒక నిచ్చెన దర్శనంలో కళ్ళలో కనపడుతుంది. ఒక నిచ్చెన. ఆ నిచ్చెన ఎక్కడికి వేయబడి ఉంది? ఆకాశానికి వేయబడి ఉందంటండి. ఆమేన్. దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఎప్పుడైనా చూసావా దేవదూతల్ని? ఎప్పుడు దెయ్యం చూసేపో అని? దెయ్యాలు చాలాసార్లు చూసి ఉంటాం. దెయ్యం చూడకపోతామంటే నేను ఆ పీక మీదకి ఎక్కేసింది అంటున్నది ఒక ఆవిడ. దెయ్యాలు, కుక్కలు, దున్నపోతులు, ఆబోతులు ఇవి వస్తాయి మన కల్లోకి. అన్ని పిచ్చి కళ్ళు. దేవదూతలు కనపడ్డారా? ఎప్పుడు వస్తాయి అలాంటి కళ్ళు? దేవుని రాజ్యం గురించి, దేవుని మహిమ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి మంచి మంచి అన్నీ వస్తాయి. రాక్షసి వచ్చిందా పోని? తెల్లేసీర కట్టుకుని తలెర పోసుకుని అటు అలాగొచ్చినాయా? ఎవరి దెయ్యం తెల్లసీర కట్టుకుని తలెర పోసుకుంటుందా? అమ్మా, ఆడు చిత్రీకరించి వాడు ఆడికి బుద్ధి లేకుండా ఆడు దెయ్యాలు, మగ దెయ్యాలు ఉంటాయి, ఆడ దెయ్యాలు ఉంటాయా? ఎక్కువగా ఎట్లని చూపిస్తారు? ఆడదయ్యమే. రాత్రి తెల్ల చీర కట్టుకొని ఇలా ఆడలేమో దెయ్యాలేమో ఎక్కువగా చూపిస్తారు. ఎవరు ఎక్కువగా మనకి ఏం కనపడతాయి? ఈ ఆడదయ్యాలు, ఇక మొత్తం అంతా ఈ పిచ్చి పిచ్చి మంచి మంచి కళ్ళు ఎప్పుడన్నా వచ్చినాయా? లేకపోతే ఏదో ఒక ఉపద్రవం వచ్చి మూలిగిపోతున్నట్టు, అందులో కొట్టిపోతున్నట్టు, అందరూ నరికి చచ్చిపోతుంటే ఆ మూలక్కడ నువ్వు దాక్కున్నట్టు ఇలాంటివి వస్తాయి. ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి అమ్మాయి? హలో, ఎందుకు వస్తాయి? అవి ఆలోచించుకోండి. ఎప్పుడైనా దేవుని యొక్క మహిమ కానీ, దేవుని రాజ్యం కానీ, పరలోకపు వైభవం కానీ, మనం బోర శబ్దం వచ్చినప్పుడు వెళ్తున్నట్లు కానీ, ఆ పరలోకంలో తీర్పు జరుగుతున్నట్లుగా కానీ, నేను దేవుని రాజ్యానికి దేవుని దూతలు తీసుకెళ్తాను ఎలాంటి ఎప్పుడైనా వచ్చినాయి కల్లో? ఈ రావు. ఆ ఆలోచనలు లేవు కనుక, అంతేనా? మరి యాకోబు గారికి పరలోకంలో ఏం కనబడుతుంది? పరలోకానికి వేసిన ఒక నిచ్చెన కనబడుతుంది. దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఎక్కడికి వస్తున్నారు? ఎక్కి దిగి ఎక్కడికి వస్తున్నారు? ఈ యాకోబు గారి దగ్గరికి వస్తున్నారు. చెవిలో దేవుని వాగ్దానాలన్నీ యాకోబు గారికి చెబుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రశస్తమైన దేవుని యొక్క మహిమను చూసే దృష్టి మనకు వచ్చును గాక. అలా రావాలంటే దేవుని వాక్యము చేత ప్రతిరోజు మనము మమేకమైపోతూ ఉండాలి. కొంచెం సమయం దొరికిందంటే చాలు, ఏదో పిచ్చపాటి, లేకపోతే సెల్ ఫోన్లో అది చూసేసి ఇది చూసేసి ఆ గేమ్ ఆడి, ఈ గేమ్, పిచ్చి గేములు అయ్యాడి ఈ ఆడి, లేకపోతే ఆ మాట్లాడుకొని ఈ మాట్లాడుకొని ఏదో కాలవ్యాపం చేయడానికి తప్ప నిజంగా దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యం కొరకు, ఆయన సన్నిధానంలో ఉండాలి, ఆయన మహిమను చూడాలి అనే ఆలోచన మనకి రావాలి. అప్పుడే దేవుడు ఉన్నతమైన దర్శనాలు దేవుడు మనకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుడు పరలోకాన్ని మన కొరకు ఏం చేస్తాడంటే ఆయన తెరుస్తాడు. అందుకని ఆకాశమందు ఆశీయుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎవరి తట్టు ఎత్తాలి? నీకే అవసరత వచ్చినా దేవుడు కనపడాలి. బాబా ఈరోజు దేవుడు కనపడ్డాడు అమ్మాయి అండి, ఏదన్నా దాన్ని కూడా ఒక
వేదనకరమైన దానికి వాడుకుంటాం. బాబు ఈరోజు దేవుడు కనపడ్డాడమ్మా, ఏంటి భయంకరమైన కష్టాల్లో నుండి దేవుడు కనపడ్డా? దేవుడు కనపడితే మన కష్టాలన్నీ మటుమాయం అయిపోతాయి. దేవునికి మహిమ కలుగునగాక. రెండవ వచనంలోకి వెళ్తే దాసుడు కన్నులు చదవండి. దాసుల కన్నులు యజమాని చేతి తట్టును, దాసి కన్నులు యజమానురాలి చేతి తట్టును చూచునట్లు. దాసుడు కన్నులు ఎవరి వైపు చూస్తాయి? యజమాని చేతు. నెలంతా పనిచేసావు, ఆ యజమాని వైపు చూస్తావా? అధికారి వైపు చూస్తావా? ఏమయ్యాలి? ఇప్పుడు మనకి జీతం వేయాలి. వేయకపోతే ఎక్కడ మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు వేస్తా? ఫోన్పేలు ఎత్తుకేస్తాం, అందులో ఎత్తుతాం, ఇందులో ఎత్తుతాం. ఎప్పుడు వేస్తాడా, ఇంకా బాగలేదు, ఇంకా కంగారు పడిపోతుంటున్నాం. మన దృష్టి అంతా ఎక్కడ వెళ్ళిపోద్ది? దేవుని దేవాలయ నెల ఆగిపోయింది అనుకో, అలాగక్కడ బాబు ఎదరు షాపులు ఉన్నాయి కదా అంటారా? ఆగవాలంటే చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలిగి అందరూ స్తోత్రం చెప్పండి. మన మనసు అంతా ఎక్కడ, మన మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది? యజమాని దగ్గర ఉంటుంది. ఇంట్లో పనిచేసే ఒక దాసి ఉందనుకోండి, ఆమె చూపంతా యజమానురాలి వైపునే ఉంటుంది. ఆమె చేతులు వెళ్ళిపోయేటప్పుడు ఏం చూస్తుంది? ఆ చేతుల వైపు చూస్తుంది. అంటే ఏమని ఇస్తావేమని. యజమాని వైపు ఏమో ఈ దాసుడు చూస్తాడు, అంతే కదా. వాళ్ళే అవసరతలు తీర్చాలి, వాళ్ళే అన్నీని. కనుక ఇక్కడేమంటున్నాడు? మనం ఏం చేయాలంట? మనము మన దేవుడైనా మరలా చదవమ్మది. మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచును. ఏమని? ఎప్పుడు వరకు? ఆయన మనల్ని కరుణించే వరకు. స్తోత్రం కలిగిన గాక. మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు అని అంటండి. ఎప్పుడు కరుణిస్తాడు ఆయన? తెలియదు. ఆయనకు తెలియదు. ఆయన ఎప్పుడు కరుణిస్తాడో అప్పుడు కరుణిస్తాడు. ఆయన కరుణించే వరకు మనము ఆయన తట్టు చూడాలి. ఆయన తట్టు చూసిన వారికి వెలుగు కలుగుద్ది. ఆయన తట్టు చూసిన వారికి చీకటి పోతుంది. ఆయన తట్టు చూసిన వారికి మరణకరమైన ఉరిలో ఉన్న వారిని బయటికి దేవుడు లేవనెత్తుతాడు. ఆయన తట్టు చూస్తే మనకున్న బాధ, నిందలు సమస్తం పోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆయన తట్టు చూసే వ్యక్తులుగా మార్చబడుదుము గాక. మనుషుల వైపు చూడడం మానేయాలి. మనం ఎక్కువగా ఎవరి వైపు చూస్తాం? మనుషుల వైపు చూస్తాం. దేవుని వైపు చూస్తాం, మనుషుల వైపా? మన అవసరతలు ఎవరు తీరుస్తారా, మన అక్కర్లు ఎవరు తీరుస్తారా, మనకి ఎవరు సహాయం చేస్తారా అని మనుషుల వైపు చూస్తాం. కానీ అవన్నీ పక్కన పెట్టి దేవుని వైపు చూసే లక్షణాలు మనం సంపాదించుకుందాము గాక. ఏ కష్టము రాని, ఏ నష్టము రాని నీకు వెంటనే జ్ఞాపకం రావాల్సింది దేవుడు జ్ఞాపకం రావాలి. ఏ ఆపద రాని, ఏ ప్రమాదం రాని వెంటనే జ్ఞాపకం రావాల్సింది దేవుడు జ్ఞాపకం రావాలి. వెంటనే మన దృష్టి అంతా ఆయన వైపుకి వెళ్ళిపోవాలి. నాకు సహాయం చేసే దేవుడు నాకున్నాడు, నా అక్కర్లు తీర్చే నా ప్రభువు నాకున్నాడు, నా బాధలో నాకు తోడుగా ఉండే దేవుడు నాకున్నాడు, తల్లి తండ్రుల కంటే మిన్నైన దేవుడు నాకున్నాడు, మన ఆపదలో ఆదుకునేవాడు, మన రోగ నివారణ చేసేవాడు, మన కష్టాన్ని తీర్చేవాడు, మనకున్న ప్రతి భారాన్ని తీర్చే దేవుడు నాకున్నాడని ఆయన వైపు మనం చూసే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. ఏ కష్టం రాని మనుషులు మన అవసరతలు తీర్చలేరండి. మనుషుల వల్ల అసలు ఏమీ జరగదు. ఏం చేయాలైనా మన దేవుడే మన జీవితంలో అద్భుతాలు చేయాలి. మనుషులు ఈరోజు మన అవసరం తీర్చారనుకోండి, మరలా రేపు పొద్దున్న మరలా మనకి ఆ అవసరత ఏర్పడుద్ది. అదే దేవుడే మన అవసరత, మన కరుణించి ఆయనే మన అవసరం తీరిస్తే అక్కడతో ఆ అవసరత సమాప్తం అవుతుంది. దేవుని మహిమ కలుగునుగాక. దావీదు కుమారుడా నన్ను కరుణించు 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 అన్నాడు. ఎవరైనా ఏదైనా సహాయం, ఎందుకురా నువ్వు అయినా ఇబ్బంది పెడతావు,
ఆయన దగ్గర ఏముంది? ఎవరైనా ఏదన్నా ఇస్తే ఒకవేళ ఆ పూట రేపు మరుసటి పూట ఇలాగ అవసరం తీరచ్చు. ఆయన కరుణించాడు కనుకనే జీవితాంతం అతనికి ఉన్న అవిటితనం పోయింది. ఆమె చెప్పండి. ఆ కళ్ళు అతనికి అప్పటి వరకు లేవు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు కరుణించాడు, అతని కళ్ళు బాగుపడ్డాయి. స్తోత్రం కలుగును గాక. ఆయన కరుణిస్తే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కనుక ప్రభు మన అవసరాలు తీర్చాలని ఆశపడాలి తప్ప, కానీ ఎవరో నాకు ఏదో ఇస్తే బాగుండు, ఎవరో నా అవసరం తీర్చితే బాగుండు అనుకుంటూ చూడకూడదు. ఎవరో నాకు సహాయం చేయలేదు, ఎవరు నాకు హెల్ప్ చేయలేదు, ఎవరు నన్ను ఆదుకోలేదు, ఎవరు నాకు తోడు రాలేదని మనం ఏ రోజున మనుషుల మైండ్లో పెట్టుకోకూడదు. మన దేవుడు మనకున్నాడా లేదా అనే కాన్సెప్ట్లో మనం ఉండాలి. కానీ మనుషులు ఏ రోజున మన దృష్టిలో పెట్టుకుంటే మన అవసరతలు ఎప్పటికీ తీర్చబడవు. మన అవసరత తీర్చే దేవుడు మనకున్నాడు అనే ధైర్యంతో మనం ముందుకు నడిపించబడుదుముగాక. ఎవరైనా ఒకవేళ మన అవసరత తీర్చారనుకోండి, దేవుని సహాయం ఆగిపోద్ది. దేవుడు మన అవసరత తీర్చాలంటే మనుషుల సహాయము ఆగిపోవాలి. ఆమేన్. నాకు ఎవరో ఉన్నారు, నా అవసరం తీరుస్తారు, పర్లేదు లాంటి ధీమాగా ఉండకూడదు మనం ఏ రోజుని. నా దేవుడు నాకు ఉన్నాడు అంటే మనం అంతగానే ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు మాత్రమే చూడాలి. ఏ అవసరం రాని, ఏ కష్టం రాని, ఏ బాధ రాని, ఏ నింద రాని, ఏ శ్రమ అని, ఎంత అది గడ్డు పరిస్థితి అయినా నా దేవుడు నా అవసరం తీరుస్తాడు అని ఆలోచనలోనే మనం ఉండాలి. అందుకని దాసి కనులు తమ యజమానురాలు చేతితోటి చూసినట్లుగా, దాసుడి కనులు తన యజమానుడు చేతితోటి చూసినట్లుగా మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు నీకు ఏ అవసరం చెప్పండి. ఎన్ని అవసరతలు ఉన్నాయి చెప్పాలి. బయటికి చెప్పే అవసరతలు కొన్ని, బయటికి చెప్పకుండా లోనుంచుకున్నాయి కొన్ని. మొత్తానికి అన్ని అవసరతలే. చెప్పినా చెప్పకపోయినా మన దేవుడు మనల్ని ఏం చేయాలి? కరుణించాలి. కనుక ఆయనకి నీ అవసరతలన్నీ చెప్పుకోవాలి. అందుకని అవసరతలు చెప్పుకోవడానికి కొంచెం టైం కావాలి. టైం పడుద్దా? టైం పడుద్ది. అందుకని ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు చక్కగా చాలా స్పష్టంగా సమయం తీసుకుని వివరంగా ఒక్కొక్కటి దేవునికి చెప్పాలి. ఎంతమంది చెప్తున్నారు? డే టైంలో ప్రార్థన చేసుకునే అలవాటు ఎవరికైనా ఉందా? పగటిపూట ఎక్కడికి వెళ్ళండి? పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేసుకోవాలి, మధ్యాహ్నం మరలా లంచ్ రెడీ చేసుకోవాలి, నైట్కి మరలా డిన్నర్ రెడీ చేసుకోవాలి. ఇంకెక్కడ ఖాళీ ఉంది? ఇవన్నీ అవతులోకి పడుకోవాలి, మరలా పొద్దున లేగాలి. పోనీ నైట్ అన్నా ప్రార్థన నడుతుందా అంటే దేవానికి స్తోత్రం నాకు ఆత్రం, ఇంకంతే. అప్పుడు కూడా నడుతులేదు. ఎప్పుడు మరి? పోనీ ఇప్పుడైనా పోనీ ఆన్లైన్ ప్రేయర్ కన్నా వస్తారంటే ఆడపడికి. మరి ఇప్పుడైనా పోనీ కొంతసేపు ప్రార్థన చేసుకుంటారంటే భారభరితమైనది. ఇంకా కిందకి చూడండి. యెహోవా మేము అధిక తిరస్కారం పాలైతిమి, అహంకారుల నింద, గర్విష్ఠుల యొక్క తిరస్కారము మా మీదకి అధికముగా వచ్చుచున్నవి. ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు, యెహోవా మేము అధికముగా తిరస్కారం పాలైపోయాం. అహంకారుల నింద, అలా గర్విష్ఠుల యొక్క తిరస్కారము మా మీదకి అధికంగా వస్తున్నాయి. అహంకారులు, గర్విష్ఠులు, ఎవరిని తిరస్కారము, భయంకరమైన అవమానాలు కలుగుతున్నాయి. ఇశ్రాయేలీయుల యొక్క అనుభవాలు ఇవన్నీ. నింద, అవమానము, తిరస్కారము. నింద, అవమానము, తిరస్కారం. ఎన్ని నిందలు, ప్రజల చేత ఎన్ని నిందలు పడి ఉంటాము. నిజంగా ఆ నిందించిన నోళ్ళన్నీ ఖచ్చితంగా దేవుడు మోయిస్తాడు. ఆమేన్. మన మీద నిందలేసిన వారు
ఒకవేళ మనం నిందల పాలైనామా, ఒకవేళ మనం తిరస్కారం పాలవుతున్నామా, అపహాస్యము చేయబడుతున్నామా, హేళన పాలవుతున్నామా, వ్యంగ్యంగా మన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారా, ఏం పర్వాలేదు, దేవుడు నీ తలెత్తుతాడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు ఇశ్రాయేలు ప్రజలకి తల ఊచుకునేవారంటండి. వీళ్ళని చూసి పరాయి దేశం పట్టుకుపోయారు. వీళ్ళని 70 సంవత్సరాలు తిరస్కారం పాలైపోయారు. భయంకరమైన నిందలు, భయంకరమైన అవమానాలు. మనుషుల్లా చూడలేదు, పురుగుల్లా చూశారు. మనుషులకి ఇచ్చే గౌరవాన్ని ఇవ్వలేదు. భయంకరమైన నిందల పాలైపోయిన జీవితం. వారు యెరూషలేముకు వస్తూ 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 ఈ యాత్ర కీర్తన చదువుకుని వారు దేవుని మహింపరుస్తూ ఉండేవారంటండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అవమానమందను నేను అబ్బాని నీ బిడ్డను, యేసయ్యా నేను నీ బిడ్డను, ఎన్నడు అవమానమందను నేను, అవమానమందను నేను అబ్బా యేసయ్యా నేను నీ బిడ్డను, ఎన్నడు అవమానమందను నేను, అసలెన్నడు అవమానమందను నేను, ఎన్నడు అవమానమందను నేను. అందరూ చెప్పండి, అవమానమందను నేను అబ్బాని నీ బిడ్డను, యేసయ్యా నేను నీ బిడ్డను, ఎన్నడు అవమానం. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి. మరొకసారి పాడుదాం. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఆరాధించెదను. ఏ మేలు నాకు కొదువే చేయడు, ఏ మేలు నాకు కొదువే చేయడు. అందుకే అవమానమందను నేను అబ్బాని నీ బిడ్డను, యేసయ్యా నేను నీ బిడ్డను, ఎన్నడు అవమానమందను నేను, అసలెన్నడు అవమానమందను నేను, ఎన్నడు అవమానమందను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో ఒకవేళ తిరస్కారం పాలవుతున్నామా, నిందల పాలవుతున్నామా, అవమానాల పాలవుతున్నామా, వేదన చెందుతున్నామా, దేవుడు మన జీవితంలో ఆ నిందను, ఆ తిరస్కారమును, ఆ బాధను దేవుడు ఏం చేస్తాడంటే ఒకసారి మబ్బు తొలగిపోయినట్లుగా అన్ని పక్కకు నెట్టి వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నిందించిన చేతులే ఆ చేతులతోనే దేవుడు చప్పట్లు కొట్టిస్తాడు. ఓడిపోయిన చోటనే దేవుడు మరలా నిలబెడతాడంటండి. అక్కడే మరలా విజయం ఇస్తాడు. మన తల ఎత్తేవాడే కానీ తల దించుకునేలా చేసే దేవుడు కాదు మన దేవుడు. అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా, ఒక వెలుగుగా దేవుడు మనల్ని చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం దేవుని కొరకు నిలబడితే చాలండి. మొదట మనం చేయవలసిన పని దేవుని కొరకు నిలబడాలి. మనము నిలబడితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో దేవుడు కురిపిస్తాడు. నీవు దేవుని బిడ్డగా పరిగణించబడతావు.
ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు. ఇదిగో ప్రభువా, మేము అధికంగా తిరస్కారం పాలవుతున్నాం. తిరస్కారం పాలవుతున్నాం. ఎవరంటండి వాళ్ళు? గర్విష్ఠులు, అహంకారులు. గర్విష్ఠులు ఉన్నారు, అహంకారులు ఉన్నారు, అధికంగా తిరస్కారం చేసే మనుషులు మనకు. సామెతల గ్రంథంలో ఒక మాట చదవండి, 6వ అధ్యాయం 16వ వచనము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. చూడండి, యెహోవాకు అసహ్యములైనవి ఎన్ని గట్టిగా చెప్పాలి. 6. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 కూడా ఆయనకి హేయములే. 7 కూడా ఆయనకి హేయములైనవి. అవేవనగా ఏ దృష్టి? చదవండి. అహంకార దృష్టి, కలల్లాడు నాలుక, నిరపరాధు చంపు చేతులు, దుర్యాలోచన. ఏ ఆలోచన? దుర్యాలోచన యోచించు హృదయమును, కీడు చేటకు త్వరపడి పరుగులెత్తు పాదములను. చూడండి, ఇదేంటి? లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడవలు పుట్టించువాడును. వీళ్ళందరూ ఎవరికంట? ఆయనకి. వీళ్ళందరూ ఎవరు? ఆ పేర్లు చెప్తారు ఒకసారి. వాళ్ళు ఎవరో కంటత పట్టాలి అంటే మంచి మంచి మాటలన్నీ కూడా ఏం చేయాలి? పిచ్చి పిచ్చి అన్నీ కాకుండా మంచి మంచి మాటలన్నీ మనం కంటత పట్టుకోవాలి. చదవండి, దేవుని వాక్యం చదివితే మనకు ఆశీర్వాదమే. పర్లేదు, చదవండి. అవేవి అనగా అహంకార దృష్టి. అదొకటి అండర్లైన్ చేసుకోండి. అది అండర్లైన్ చేసుకున్నారా? చేసుకోండి. బైబిల్ తీయండి. చేశారా? అండర్లైన్ చేసుకోవాలి. చదవండి. అహంకార దృష్టియు, కలల్లాడు నాలుకయు, తర్వాత నిరపరాధులను చంపు చేతులు, దుర్యాలోచన యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. తర్వాత అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించేవాడు. అందుకని నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును తోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకునము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. ఆమెన్, 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 ఆమెన్. వీళ్ళందరూ ఎవరంట? ఆయనకి అసహ్యమైన వారు కనుక అవి మనలోనికి రాకుండా జాగ్రత్త పడాలి. లేని మాటను పుట్టించేవారు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించేవారు, దుర్యాలోచన ఆలోచించు హృదయాలు, నిరపరాధులు అంటే అపరాధులా? నిరపరాధులు అంటే ఎవరు మరి? వీళ్ళు నిరపరాధులు అంటే నిర్దోషులు, ఏ తప్పు చేయని వారు నిరపరాధులు. తర్వాత దుర్యాలోచనలు యోచించే హృదయాలు. కనుక వీళ్ళందరూ కూడా దేవునికి ఎవరంటండి? వీళ్ళు అసహ్యమైన వారు. ఇందాక మనం చూసినట్లుగా, ఆ కీర్తనలో చూసినట్లుగా, మేము అధికంగా తిరస్కారం పాలైపోయాం, అధికంగా నిందల పాలైపోయాం. హేయమైన రీతిలో మా జీవితాన్ని అపహాసం చేస్తున్నారు. ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధానంలో మన హృదయము నిబ్బరంగా ఉంది, యథార్థమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఎవరికి ఈ ప్రపంచంలో భయపడవలసిన అవసరం లేదు. ఎంతమంది ఎన్నంటే అనుకోని,
నీ హృదయం దేవుని పట్ల యథార్థంగా ఉంది, నీవు ఏ తప్పు చేయలేదు, దేవుని సన్నిధిలో యథార్థమైన రీతిలో మనం ఆరాధించుకుంటున్నాం. ఇక ఎవరికి జడేయాలి? అన్యపుణ్యం ఎరగకుండా రోజు ప్రతి దినము ప్రార్థన చేసుకునే దానియేలు మీద ఏం చేశారు? నదులు మోపలేదా? సింహాల బోన్లో పాడలేదా? పాడేశారా? పాడేశారు. సింహాలు హాని చేసినయా? ఇప్పుడు మనుషుల మంచిగా సింహాల మంచియా? అంటే మన దేవుడు మన పక్షంగా ఉన్నారనుకోండి, అన్నీ మన వశమైపోతాయి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు మన పక్షంగా దాటిపోకుండా మనం జాగ్రత్త పడి ప్రతిరోజు మనము ఆయన తట్టు మాత్రమే చూడాలి. ఆమేన్. సింహాలు కూడా ఏమైపోతాయి? మన వశం అయిపోతాయి. ఎలాంటి భయంకరమైన భీకర పరిస్థితులైనా కానీ దేవుడు వాటిని అనుకూలంగా మార్చేస్తాడు. గాఢంధకారపు లోయ అనుభవంలో వెళ్ళిపోయినా ఏ భయము ఏ అపాయము రాకుండా దేవుడు మనకి సహాయం చేయాలి. ఎన్ని పెను తుఫాన్లు ప్రమాదాలు వస్తే మనకేంటి? ఇంకా మాట్లాడాలి మీరు, అవునా కదా? ఒకవేళ ఎన్ని వచ్చినా వాటన్నిటి నుండి 7 బాధలు వచ్చినా కానీ ఆ 7 బాధల నుండి దేవుడు తప్పిస్తాడంట మనకి. ఇంకా ఎందుకు భయం? తప్పించేవాడు ఉన్నాడు కదా, మనకి సహాయం చేసేవాడు ఉన్నప్పుడు మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు నా పిల్లలు చిన్నవారు, అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళాలి. వీళ్ళని తీసుకుని వెళ్తున్నాను. ఒక పెద్ద నది అడ్డుగా ఉంది. ఎలా దాటాలని భయం వాళ్ళకు ఉంటుందా? పిల్లలకి నేనున్నాను కదా దగ్గరి, మా డాడీ ఎలోగలాగా పక్కకే తీసిపోతారని ధీమా, అవునా? ఉంటుందా వాళ్ళకి? లేకపోతే ఏదైనా ఒక పెద్ద పరిస్థితి వాళ్ళు మన మీదకి వస్తుంది అనుకోండి, వాళ్ళకి ఎంత ధీమాగా ఉంటుంది? మా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారనే ధీమా. కాబట్టి మనము మన దేవుని మీద అలాగ ఆయన పక్షంగా మనం ఉండి దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేనికి మనము భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి మహిమ కలుగునగాక. అందరు దేవునికి స్తోత్రం చెబుదాం. ఎలాంటి తిరస్కారం రాని, ఎలాంటి అవమానం రాని, ఎలాంటి నిందలు రాని, ఎలాంటి ప్రమాదం రాని, ఎటువంటి కష్టము రాని నీ దేవుడు నీకున్నాడు. మన దేవుడు మనకి సహాయం చేయగలడు. ఇక చివరిగా చూసుకుంటే మమ్మను కరుణించుము. ఈ యొక్క కీర్తన దీంతో ముగించబడింది. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు మా కళ్ళెత్తుచున్నామని కీర్తన ప్రారంభించి చివరికి మమ్మల్ని కరుణించుము. బాగుందా కీర్తన? ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కళ్ళెత్తుచున్నామని ప్రారంభించి చివరికి మమ్మల్ని కరుణించుము. మధ్యలో ఎన్ని ఉన్నాయి? మధ్యలో ఇంకో 2 వచనాలు కదా. 3వ వచనంలో ఎంత తిరస్కారము, ఎంత అవమానం ఎన్ని ఉన్నా కరుణించే దేవుడు మనకున్నాడు. ఆపదలు కూడా మనకు సహాయం చేసేవాడున్నాడు. దాసుడి కనులు అన్నాడు. అంటే లేమి పరిస్థితి, ఎలాంటి పరిస్థితి రాని మన కరుణించే దేవుడు మనకున్నాడు. ఎలాంటి కష్టం రాని ఆ కష్టంలో సహాయం చేసే దేవుడు మనకున్నాడు. ఏ కష్టం, ఏ ఇబ్బందులు ఉన్నా కానీ దేవుని మీద మనం ఆధారపడాలి. మన కరుణించే దేవుడు మనకున్నాడు. నీకు సహాయం చేసే దేవుడు నీకున్నాడు. అన్ని విషయాల్లో ఏ విషయాల్లో సహాయం చేయగలడు? ఆయన అన్ని విషయాల్లో సహాయం చేయగలడు. ఆయన మనల్ని కరుణించి మనకు సహాయం చేసి ఒక ఎత్తైన అనుభవంలోకి తీసుకువెళ్ళాలని ప్రభువా మన పక్షంగా గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఎత్తైన అనుభవంలోనికి మనము వెళ్ళాలి. భూ సంబంధమైనవి కాకుండా పైన పరసంబంధమైన విషయాలు మనం చూస్తూ పైనున్న వాటిని వెతకాలి, కానీ భూ సంబంధమైన వాటిని వెతకకూడదు. భూ సంబంధమైన అన్నీ అంతరించిపోతాయి.
ఇక్కడ వాటిని వెతకొద్దు, ఇక్కడ పోగేసుకోవద్దు, ఇక్కడ దాచుకోవద్దు. అన్నీ అక్కడ మనం స్టోర్ చేసుకోవాలి. అక్కడ అన్నీ మనము మన కొరకు సమకూర్చుకోవాలి. అక్కడ కొరకు మనం ప్రయాసపడాలి. ఒకరోజు అక్కడికి వెళ్ళిపోతాం. మరి అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఏమీ లేకపోతే చెప్పండి. అన్నీ మనం ఎక్కడ పోగేసుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి? అక్కడ ఎలా దాచుకుంటామండి? మరి రాత్రులు వచ్చేది వాడికి అక్కడ ఎలా దాచుకోవాలి? మరి భూమి మీద దేవుని పరిచర్య కొరకు, దేవుని సన్నిధానం కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు ఇక్కడ మనం చేసిన ప్రయాస, ఇక్కడ మనం ఖర్చు పెట్టింది, ఇక్కడ ప్రభు కొరకు మనం చేసింది, అక్కడన్నీ సమకూర్చబడతాయి. స్తోత్రం కలుగుగాక. కనుక దేవుడిచ్చే అవకాశం మనం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని ఆ రాజ్యం కొరకు ప్రతిరోజు సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. దేవుని కనికరం మనందరి మీద ఉండునుగాక. మాకరించండి. చిన్న